అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో రథసప్తమి ఏ రోజున వచ్చింది, రథసప్తమి రోజు స్నానము ఎప్పుడు చేయాలి, అలాగే పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అర్ఘ్యము, వీటికి సంబంధించిన విషయాలన్నింటినీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హిందువుల పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే 7వ రోజును అంటే సప్తమి తిథి రోజును రథసప్తమి అని అంటాము. మత్స్యపురాణం ప్రకారం ఈ రోజున సూర్యదేవుడి జన్మదినంగా చెప్తారు. రథసప్తమి నాడు చేసే స్నానం, దానం, పూజ మొదలగు పుణ్య కార్యక్రమాల వల్ల మనకు 1000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున సూర్య భగవానునికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆయన కృప వల్ల మనకు ధనధాన్యాలు, ఆరోగ్యం, సంతాన ప్రాప్తి, సిరి సంపదలు అన్నీ కూడా లభ్యమవుతాయట. ఈ రథసప్తమిని అచల సప్తమి, సూర్య రథసప్తమి, ఆరోగ్య సప్తమి, సూర్యుని జయంతిగా ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తారు. మరి ఇంత విశేషమైన రథసప్తమి 2024వ సంవత్సరంలో మనకి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి 2024 ఫిబ్రవరి 15 గురువారం పగలు 4:18 నుండి ప్రారంభమయ్యి 2024 ఫిబ్రవరి 16 శుక్రవారం పగలు 2:38 వరకు ఈ తిథి ఉన్నదండి. 2024వ సంవత్సరంలో రథసప్తమిని ఫిబ్రవరి 16 శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం భరణి పగలు 2:19 వరకు ఉన్నది. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. ఈ రోజున గంగా స్నానం చేయటం వలన మనకి 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో స్నానం చేయటం వల్ల అన్ని రోగాల నుండి విముక్తి చెంది మంచి ఆరోగ్యం పొందుతామని నమ్మకం. అందుకే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని అంటారు. రథసప్తమి రోజున రథసప్తమి స్నానాన్ని ఆచరించవలసిన సమయం ఉదయం 5:42 నుండి ఉదయం 6:31 లోపు రథసప్తమి రోజున స్నానాన్ని ఆచరించాలి. ఈ రథసప్తమి రోజున తెల్లవారుజామున స్నానం చేసిన అనంతరం సూర్య భగవానునికి తప్పనిసరిగా అర్ఘ్యదానం చేయాలి. ఈ రోజున సూర్యునికి అర్ఘ్యదానం చేయవలసిన సమయం ఉదయం 6:31 లోపు అర్ఘ్యదానాన్ని సమర్పించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపారాధన చేసి ఎర్రని పూలతో అర్చించి సూర్య భగవానునికి పూజను నిర్వహించాలి. రథసప్తమి రోజు పూజ చేసుకోవలసిన శుభ సమయం ఉదయం 5:43 నుండి ఉదయం 8:48 లోపు పూజను చేసుకోవాలి. ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిదండి. ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం 9:35 నుండి పగలు 11:16 లోపు పూజను నిర్వహించుకోవాలి. అలాగే ప్రత్యేకంగా పరమాన్నంను నైవేద్యంగా సమర్పించాలి. పాలను పొంగించి పరమాన్నంను సూర్యభగవానునికి నైవేద్యంగా సమర్పించాలి. సూర్య భగవానునికి నైవేద్యం పెట్టవలసిన అమృత గడియలు ఉదయం 5:43 నుండి ఉదయం 8:41 లోపు మనము నైవేద్యం సమర్పించాలి. అలాగే రథసప్తమి రోజున ఉపవాస దీక్షను కూడా చేపడతారు. రథసప్తమి రోజున పూజ చేసుకొని ఉపవాసం ఉండడం వల్ల తండ్రితో సత్సంబంధాలు లేనివారు, పిల్లలతో అనుబంధం లేనివారు, తరచుగా అనారోగ్యానికి గురవుతున్నవారు, ఉద్యోగం, వృత్తిలో ఆటంకాలు ఏర్పడుతున్నవారు తప్పనిసరిగా ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇలా రథసప్తమి రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు సూర్యునికి కొద్దిగా నీటిని సమర్పించినా అంతే ఫలితం లభిస్తుంది. తెలుసుకున్నారు కదండి, రథసప్తమి ఏ రోజున వచ్చింది, సూర్యునికి అర్ఘ్యాన్ని ఎప్పుడు సమర్పించాలి, పూజ ఎప్పుడు చేయాలి, స్నానాన్ని ఎప్పుడు ఆచరించాలి అనే విషయాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.